చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు మొత్తం కూడా తులారాశిలోకి వస్తాయి. ఈ తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్య పూజ్యం 1, అవమానం 5గా తులారాశి వారికి సంవత్సరం గోచరిస్తూ ఉంటుంది. ఈ తులారాశి వారికి ఈ ఏడాది మంచి సుఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం తగ్గినప్పటికీ ఆనందవంతంగా ఉంటూ ఉంటారు. ఈ రాశి వారికి దైవ బలం అనేది సంవత్సరం కలిసి వస్తూ ఉంది. 8వ స్థానంలో గురు సంచారం మీకు సంతోషం, ఐశ్వర్యం, ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటారు. రాహుకేతులు కూడా శుభస్థానాలు ఉండటం వల్ల గత ఏడాది కంటే ఈ సంవత్సరం మంచి ఫలితాలు సాధిస్తూ ఉంటారు. అయితే ఈ అష్టమంలో గురుడు సంచారం వల్ల ఆర్థిక సమస్యలు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి. బంధుమిత్రులతోని కలహాలు, తలపెట్టిన పనుల చికాకులు అధికంగా ఉంటాయి. సామరస్యంగా సమస్యల మొత్తం కూడా పరిష్కరించుకోవాలి. విలువైన వస్తువులు దొంగలు పాలు అవ్వటానికి ఆస్కారం ఉంది. ఆహ్వానాలు, కీలక పత్రాలు మొత్తం కూడా అందుకుంటూ ఉంటారు. దంపత్య మధ్య సఖ్యతను లోపిస్తూ ఉంటుంది. డబ్బు విషయంలో ఇద్దరి మధ్య కొద్ది గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనోస్థైర్యంతో ముందుకు వెళ్ళాలి. అవగాహన లేని విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది, చాలా శ్రేయస్కరం. విద్యార్థులు సామాన్య ఫలితాలు సాధిస్తూ ఉంటారు. పట్టుదలతో శ్రమిస్తే ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తూ ఉంటాయి. అవివాహితులకు శుభయోగం కనిపిస్తూ ఉంది. సంతానం లేని వారికి సంతానం కలగజేస్తూ ఉంటుంది. ఉద్యోగం లేని ఉద్యోగస్తుని కలగజేస్తూ ఉంటుంది. ఉద్యోగస్తుల సమర్థత మరొకరికి కలిసి వస్తూ ఉంటుంది. అధికారులకు వేధింపులు, స్థానచలనం తప్పదు. ఉపాధ్యాయులు కొత్త సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటూ ఉంటారు. వ్యవసాయ రంగాల వారికి పంట దిగుబడి సంతృప్తినిస్తూ ఉంటుంది. మద్దతు ధర అనేది ఆశించినంతగా లభించదు. వైద్యులకి, న్యాయవాదులకి ఆదాయం సంవత్సరం చాలా బాగుంటుంది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు, ఆటుపోట్లు తప్పవు. హోటల్స్ వ్యాపారం ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. కళ, క్రీడాకార రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహన, అగ్ని, ఇతరత్ర ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి. తరచూ దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. 3 నెలలకు ఒకసారి శనికి తైలాభిషేకం చేయించుకోవడం వలన రాహుకేతులు పూజలు ఈ రాశి వాళ్ళకి కలిసి వచ్చి ముందుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైనప్పటికీ ఈ తులారాశి వారికి సంవత్సరము మంచి ఆశాజనకమైన ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల మొత్తం కూడా వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్య పూజ్యం 4, అవమానం 5గా గోచరిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు మాత్రమే గోచరిస్తూ ఉన్నాయి. సంకల్ప సిద్ధికి ఓర్పు, కృషి అనేది చాలా ముఖ్యం. ఎవరిపైన ఆధారపడవద్దు. స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తూ ఉంటారు. ఆదాయాలు, వ్యయాలు మొత్తం కూడా అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. తరచూ అప్పులు చేస్తూ ఉంటారు. చేబదులు తెచ్చుకుంటూ ఉంటారు. రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అవసరాలు మొత్తం కూడా అతి కష్టం మీద మీకు నెరవేరుతూ ఉంటాయి. స్థిర, చర ఆస్తుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. మీ నీడను కూడా మీరు నమ్మటానికి పరిసాలుగా గమనిస్తూ ఉండాలి. ఒత్తిళ్లు, ప్రభావాలకు మొత్తం కూడా లొంగవద్దు. అదేవిధంగా ఎవరైనా సరే మీకు ఆశ చూపించినట్టయితే వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులు, సత్సంబంధాల మొత్తం కూడా నెలకొంటూ ఉంటాయి. తరచూ శుభ కార్యక్రమాలు పాల్గొంటూ ఉంటారు. వాస్తు దోష నివారణ ఫలితాలు నిదానంగా కనిపిస్తూ ఉంటాయి. పెట్టుబడులకి ఇది మంచి తరుణం కాదు. పెట్టుబడులు పెట్టాలనుకున్నట్టయితే ఈ సంవత్సరం కొద్దిగా నిలకడగా ఉండాలి. కీలక పదవులు మీకు
అందుతూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండండి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడటం వల్ల కీలక పదవులు, సభ్యత్వాలు మొత్తం కూడా స్వీకరిస్తూ ఉంటారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి. ఊహించని సంఘటనలు మొత్తం కూడా ఎదురవుతూ ఉంటాయి. నిరుద్యోగులకి ఉద్యోగ యోగం, ఉద్యోగస్తులకి ప్రత్యేక గుర్తింపు అనేది లభిస్తూ ఉంటుంది. ఉపాధి పథకాలు మొత్తం కూడా కలిసి వస్తాయి. గృహ నిర్మాణాలు మొత్తం కూడా చేపడుతూ ఉంటారు. బిల్డర్లు, కార్మికులకు ఆదాయం చాలా బాగుంటుంది. వ్యాపారాల్లో గణనీయ పురోగతి సాధిస్తూ ఉంటారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలు మొత్తం కూడా కలిసి వస్తూ ఉంటాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. కనకదార స్తోత్రం ఈ రాశి వారికి మంచి శుభఫలితాలు కనిపించేస్తూ ఉంటాయి.